హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి మటన్ చింత చిగురు కర్రీ ఎలానో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. నా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టవ్ వెలిగించుకుందాము, కడాయి పెట్టుకుందాము, కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, 1 కప్ ఆనియన్ అండి, 4-5 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర పుదీనా అండి, ఉల్లిపాయలు కొద్దిగా మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాయి కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. పసుపు, గరం మసాలా, ధనియాల పొడి. చింత చిగురు మటన్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో మనకి అవైలబుల్గా దొరికేది చింత చిగురు అండి. 1/2 kg మటన్, బాగా కలుపుకోవాలి మసాలా అంతా దీనికి పట్టేలాగా. ఇప్పుడు ఇందులో మనం కారం అండి మరొకసారి కలుపుకుందాము. నేను సాల్ట్ యాడ్ చేసుకోవట్లేదండి, ఇప్పుడే మటన్ సగం ఉడికాక అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటాను. కొద్దిసేపు మూత పెట్టుకుందాము. టెన్ మినిట్స్ అయింది కదా, చూద్దాము. చూడండి, ఆయిల్ అంతా రిలీజ్ అయింది కొద్దిగా. ఈ పీసెస్ మునిగేంత వాటికి వాటర్ వేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మటన్ కుక్ చేసుకుందాము. చూద్దామండి. చూసారు కదా, మటన్ హాఫ్ కుక్ అయిందండి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాము. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. కర్రీ దగ్గరకు అవ్వాలండి, మరి కొద్దిసేపు మూత పెట్టుకుందాం. చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చింత చిగురు యాడ్ చేసుకుందాము. 100 grams చింత చిగురు అండి, మీ ఇష్టం, పులుపు ఎంత కావాలంటే అంత. నేనైతే 100 grams తీసుకుంటున్నాను. బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ పులుపు అనేది మటన్కి పట్టి మటన్ పీసు పుల్లగా స్పైసీగా చాలా బాగుంటుంది. మటన్ ఇంకా దగ్గర పడేంత వరకు మూత పెట్టుకుందాం. చూద్దాము. చూసారు కదా, ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది. చింత చిగురు మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారు
కదండి, చింత చిగురు మటన్ కర్రీ ఎమ్మీ ఎమ్మీ టేస్టీ అండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.